ఫస్ట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా పుట్టినరోజు అనమాట. ఈ ఆడావిడి పెద్దగా అంటే ముందు కానీ పుష్ప పార్టీ లేదని అడగండి, ఇంజక్షన్ చేయించుకున్నాను అడగండి అనమాట. అలా ఉంది పరిస్థితి. పొద్దున్నే మార్నింగ్ అయితే కొంచెం సేమియా కాసి దండం పెట్టుకొని అయ్యేదండి. వర్షం ఎక్కడ చూసినా వర్షం, బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకా అక్కడి నుంచి పూజా కార్యక్రమం ఇవన్నీ అయ్యాక వంట సెక్షన్కి అయితే వచ్చా. సరే ఇవాళ స్పెషల్ ఏమన్నా అంటే గుత్తి వంకాయ వండండి. ఇంకా ఇవాళ పార్టీ అయితే ఏమీ ఉండదు కాబట్టి మేము వెజ్ కాబట్టి గుత్తి వంకాయ కర్రీ వండుతామని ప్రిపేర్ చేసుకున్నాం. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, కారం అన్నీ వేసుకొని చక్కగా ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీ ఆడుకొని మన టెర్రస్ గడ మీద కాసిన లేతతో అసలు వంకాయలు ఎలా ఉన్నాయంటే అలా అయితే మగ్గిపోయినాయి అనమాట. అంత టేస్ట్గా ఉన్నాయి. శుభ్రంగా మిక్సీ ఆడుకొని వేసుకుంటే ముద్దకి వంకాయ తినచ్చు. అంత టేస్ట్ ఉంది గుత్తి వంకాయ. సూపర్ అంటే సూపర్ ఉంది. చక్కగా కొత్తలాడిపోయి అసలు ఏంటంటే కొంచెం నూనె తక్కువ పడుతుంది, మగ్గుతామా చిటికమైన మగ్గుతుంది అనమాట. ఇవాళ అయితే స్పెషల్ ఇదనమాట. ఇంకా పుట్టినరోజు, స్వామివారి పుట్టినరోజుకి అయితే చాలా కొంచెం ఎందుకు హెల్త్ ఇష్యూ ఉంది. తలస్నానం చేస్తే కూడా ఇవాళ భయపడ్డాను. కాకపోతే ఏంటంటే ఈరోజు పుట్టినరోజు కూడా ప్రశాంతంగా చేయకపోతే ఎలాగని మళ్ళీ నేను కొంచెం ఇవన్నీ పనులు చేసుకొని ఇంకా వంట సెక్షన్ ముందు పూజ కార్యక్రమం అయ్యాక ఇంకా వంట సెక్షన్కి అయితే వచ్చాను. ఇంకా చేశాక ఫోన్లు మాట్లాడుకుంటూ అలా ఇలా మొత్తం అన్నీ సరిపోయినాయి అనమాట. ఇంకా భోజనాలు అయ్యాక ఇంకేం చేద్దామని గోమాతకి అయితే గడ్డి పెడదాం వెళ్దామని అనుకున్నాం. అసలు వర్షం అంటే వదలలేదు. ఒకటి మెయిన్ రోడ్లో కంటే వెళ్ళాలి అని ఇంకా బతికిచ్చేసాను. కొంచెం తలపోటుగా ఉంది కూడా అని ఇంకా వంట సెక్షన్ అయిపోయాక సరే మనం ఎన్ని చేసినా దేవుడు నాలాంటి జీవుడికి ఒక ఏంటది ఎలా అయితే ఆయుష్ పోసాడో అలాగ నేను కూడా ఒక మొక్కకి ఆయుష్ పోయాలని ఎంచుకుని నా పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క వేయాలని నిర్ణయించుకున్నాను. అది నేను ఎవరు చేసినా అదే ప్రార్థన. అలాంటిది నా పుట్టినరోజు చేయకపోతే ఎలా ఉంటుంది? ముందు మనం ఏదన్నా ఒకరికి చెప్పామంటే ముందు మనం ఆచరించి ఎదురోళ్ళకి చెప్పాలన్నమాట. అలాగా ఇవాళ ఏంటంటే 2 మొక్కలకి అది కూడా ఏంటంటే నేను సీతాఫలాలు ఓన్గా మనం తిన్న గింజల్ని వేసుకుని వాటి మొక్కలు తయారు చేసుకుని నేను అంటే 1 year ముందు ఈ ప్లానింగ్ ఉంటుంది అనమాట. మనం ఏదైనా చేసామంటే 2 సీతాఫలం మొక్కలు వేసి అది అందరికీ ఉపయోగపడాలి, మనకి ఉపయోగపడి ఎదురోళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అయితే ప్రశాంతంగా 2 గోదలు అయితే తవ్వి 2 మొక్కలు సీతాఫలాలు అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇయర్ ఏమో కాయచ్చు. మనం పెద్ద మొక్కలు వేసాం కాబట్టి ఇవాళ చాలా హ్యాపీ అనమాట. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే దేవుడికి నాకు ఎలాగా ఆయుష్ ఇచ్చాడో అలాగే ఈ మొక్కలకు కూడా ఆయుష్ ఇచ్చి దీని ప్రతిఫలం కూడా నేను తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మొక్కనైతే నేను వేయటం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత పుట్టినరోజు ఎన్ని చేసుకున్నా సరే ఇలా మొక్క వేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఇవాళ ఈ పని చేశానన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది సో హ్యాపీ అనమాట. ఎన్ని కేక్ కట్ చేసినా ఎన్ని చేసినా రాదనమాట. మనం మట్టి మనం వేసాం కదా ఆర్గానిక్ మట్టి, అది వేసేదో చూడండి సార్ ఎంత కలర్ వచ్చేసిందో, గ్రీన్ కలర్ అనమాట. మొక్కలకి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఉండి వచ్చేసాను. నేను మొక్కలకి స్ప్రే అదే మందు కొడదామని చూస్తున్నా, అది దొరకట్లేదని సరే ఎలాగా దొరికిందని స్వామివారు అయితే షాప్ నుంచి తెచ్చారనమాట. దానికి వాటర్ బాటిల్ యూట్యూబ్లో చూసి అయితే నేను ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం చిన్న మొక్కలు కదా మందు కొట్టడానికి స్ప్రే అయితే పెద్ద ఆటలకి ఎలాగా కొడతాం తప్పదు, చిన్న ఆటలకు కూడా ఏం దాస్తాం అని ఇది 80 రూపాయలు అంటే వేసారు, అది చిన్నది 20 రూపాయలు వేసారు. ఇంకా వాటర్ బాటిల్ అయితే తయారు చేశాను. ఇందులో మన మెంతికూర అయితే జాయిగా కలర్ అయితే మారుతుంది. గ్రీన్ నుంచి లైట్గా వైట్ నుంచి గ్రీన్ మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2 ఆకులు ఉన్నాయి, ఇంకా 2 ఆకులు వస్తే మన కూరకి అయితే రెడీ అయిపోతుంది. ఇంకెంతకన్నా ఏంటంటే హ్యాపీనెస్ ఏమనిపిస్తుంది, మన దగ్గర ఆకుకూర ఉందంటే సో హ్యాపీ. వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.